హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. ఈరోజు మనము డాబా స్టైల్ పొటాటో కుర్మా అండి. అందరికీ చాలా ఇష్టం. మనం ఎప్పుడైనా హోటల్స్కి వెళ్తే ఇది ఎలా చేస్తారబ్బా ఈ కుర్మా అనుకుంటాం కదా. అది ఎలా చేయాలో, అది ఎంత ఈజీగా చేసుకోవచ్చు, ఆ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అది ఎలా చేయాలో ఫాస్ట్గా తెలుసుకుందామా. దీనికి ఏమి ఎక్కువ లేదండి. ఫస్ట్ ఒక 1/2 kg పొటాటోస్ తీసుకొని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. అవి కూడా మనము కుక్కర్లో పెట్టేసుకున్నంత సైజ్ అండి. మళ్ళీ మనం పీల్ తీసేస్తాం కదా, కుక్కర్లో పెట్టినప్పుడు మనము 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా రావడం వల్ల మనకి పొటాటో పీల్ నీట్గా తీయచ్చు. మరి ఫుల్ మెత్తగా అవసరం లేదండి. అలా అన్నీ తీసిన తర్వాత ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఇంకా పసుపు, జీలకర్ర ఇవి వేసుకోవాలి. ఇదంతా పోపు కోసం అండి. ఇంకా మనకు కావాలంటే ఆనియన్ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఇందులో యాడ్ చేయలేదు. నెక్స్ట్ శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు వేసుకోవాలి. ఈ తర్వాత అంతా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పొటాటో ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి దాని పీల్స్ అంతా నీట్గా తీసి మ్యాష్ చేసుకోవాలి. అది యాడ్ చేసి గ్రీన్ ఫ్రెష్ పీస్ అండి, ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది యాడ్ చేశాను. ఇంకా నెక్స్ట్ మనం మసాలా కోసం చిన్ని మిక్సీ జార్లో ఎర్రకారం మనకు రిక్వైర్డ్ ఎంతనో కారంని బట్టి వేసుకోవాలి. సాల్ట్ కూడా క్వాంటిటీకి బట్టి యాడ్ చేసుకోవాలి. గ్రైండింగ్ అప్పుడు నేను పింక్ సాల్ట్ వేసానండి. సాల్ట్కి మాత్రం ఒక చిన్న టిప్ అండి, ఎప్పుడు లాస్ట్లో యాడ్ చేస్తే మనకు ఎక్కువ సాల్ట్ వాడే అవసరం ఉండదండి. మనము తక్కువ కన్జ్యూమ్ చేయొచ్చు. ఫస్ట్లో వేస్తే మాత్రం సాల్ట్ ఎక్కువ పడుతుంది, ఎండింగ్లో వేస్తే మంచిది. ఇంకా దీనికి రోస్టెడ్ పీనట్స్ కూడా వేసుకోవాలండి, మెయిన్ థిక్నెస్ కోసం. పీనట్స్ మాత్రం చాలా హెల్దీ అండి. దీంతో పాటు మనము టామరిండ్ ఎంత అవసరమో దానికి నానబెట్టి పులుసైనా వేయచ్చు, లేదంటే గ్రైండ్ చేయొచ్చు. లవంగాలు కూడా ఒక 3 అండి. ఎక్కువ వేస్తే మళ్ళీ కారంగా ఉంటుంది, ఘాటు ఉంటుంది. ఇవన్నీ మనము నీట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో పేస్ట్ లాగా కావాలంటే వాటర్ వేసుకుంటే మనకు ఆ పేస్ట్ లాగా అవుతుంది. అది మనము కుర్మాలోకి వేసుకోవాలి. ఇది కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేదు, మరి మసాలాస్ కూడా ఎక్కువ లేదు. అంటే జింజర్ గార్లిక్ ఇవి ఏమీ అవసరం లేదు, ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇంకేముందంటే రెడీ కదా. కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ వేసుకొని ఇంకా రెడీ టు ఈట్. ఇది మనము చపాతీలోకి చాలా బాగుంటుంది, రోటీస్ ఏ దానికైనా టేస్టీగా ఉంటుంది. ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.